మన ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా దీని వాక్యంలోంచి దయచేసి మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం మార్చి చదువుకుందాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకల మార్చువారి బలలను గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారెనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతండి ప్రభా, మీ కొందాలు చేయించుకుంటున్నాం. మరోసారి ప్రభా దీనులమై మీ పాదం మీదతో సాగిలు పడుతుంటున్నాం. ప్రభా తిరిగి మీ కృపను మేము కోరుకుంటున్నాం. తిరిగి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఎంత ప్రభా నిర్భాగ్యులము, ఎంత ప్రభా తండ్రి దేవా ప్రభా బలహీనుడను ప్రభా తండ్రి మరలా తిరిగి ఎరిగినవాడనై ప్రభా మీ యొక్క కృపగలిగిన హస్తములకు అప్పగించుంటుండగా మీ రక్తం యొక్క ప్రోక్షణ మీ దాసు మీద ఉంచుము. ప్రభా మీరు తండ్రి ప్రభా మాతో మాట్లాడే నిమిత్తమై మీ దాసునికి ఒక వస్తువుగా మీరు అభిషేకించి ప్రభా వాడుకోవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయండి. ప్రభా ఆరాధన కొరకు సిద్ధపరచము. రాగల వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకొక మార్గ మధ్యలో ఉన్న వారిని మీ ఏర్పాట్లో మీరు విమోచించిన మీ ప్రజలను ఇలా వేసి ప్రీతండి మీ ఇంటికి మీరు వారిని సమకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. శత్రువు సాతాను కనబడి చేసే పనులు, కనబడకుండా చేసేటువంటి పనులు యేసు ప్రాణాల్లో బంధిస్తుంటున్నాం. ప్రభావించిన మా తండ్రి మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకున్నాము. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచము. మీ సన్నిధిని మేము మీ ఇంటిలో సమృద్ధిగా అనుభవించేట్లుగా చేయము. కృపగలిగిన అసలు అప్పగించుకుంటూ సాగిలి పడుతూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరచడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయుచున్న వారిని వెళ్ళగొట్టి అని రాయబడింది. ఎట్లా వెళ్ళగొట్టినాడంట? ఇక్కడ మనకు మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. వారు యెరూషలేము మీద వచ్చినప్పుడు ఆయా దేవాలయం ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయం చేయ వారిని వెళ్ళగొట్టిన ఆరంభించి రోకలు మార్చు వారి బలలు గువ్వలను పీటలను పడద్రోసి. తర్వాత ఇంకో మాట కూడా రాయబడింది, నేను జ్ఞాపకం చేస్తాను. బస్ అది యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యెరూషలేముకి వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి, తాళ తీసుకుని ఏం చేశాడని చెప్పండి? కొరడాలు తయారు చేశాడంట. వాళ్ళు ఎందుకోవాలి అనుకున్నాడు, ఈయన పశువులు తోలుకోవడానికి వచ్చినాడేమో అనుకున్నట్టున్నారు. మొత్తానికి ఏం చేశాడంట? ఆ కొరడాలు ఎందుకోసం? గొర్రెలు ఎడ్లు వాటినింటిని తోలేసినాడంట. రోకలు మార్చేవారి రోకలను ఏం చేశాడంట చెప్పండి? చల్లైపోతే మీరు ఎత్తుకుపోండి అనొచ్చు కదా, మొత్తం చల్లేసినాడంట. వారి బల్లలన్నీ పడేసినాడంట. ఎందుకు నేను ఇవన్నీ కూడా జ్ఞాపకం ఇవన్నీ చేసేసరికి మా శిష్యులు ఏమనుకోవాలా? అరే ఇదేందిరా నాయన, ఈయన యోహాను వెంబడించితే బాగుండేది, యోహానే మంచిగా సేవ చేసినాడు, ఆయన మించిన బోధ కూడా ఈయన వెంబడి వస్తే ఈయన ఇట్లా చేసినాడు అని అనుకోవాలా? వాళ్ళు ఏమనుకున్నారంట చూడండి, 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసు. కాబట్టి ఆ ప్రక్రియ విధానము చూడలేదు, కానీ దాని వెనకాల ఉద్దేశాన్ని వారు చూస్తూ వచ్చినారు. ఇంకా తలంపు ఈ విషయం మనం పక్కన పెడితే దేని ఒక వాక్యంలో మరి వారందరినీ కూడా ఆయన తోలివేసినాడు. యెరూషలేము మందిరంలో వెలుపట ఉన్నటువంటి ఆవరణంలో ఒక ఆవరణం అనేటువంటిది అన్ని జనుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆవరణం. కాబట్టి ఏ దేశం నుండి వచ్చినా కూడా అన్ని జనులైన వారు యెరూషలేము మందిరం లోపలికి వారికి ప్రవేశం లేదు. కాబట్టి కొంత ప్లేస్ వారికి రిజర్వ్ చేసి ఉంటుంది. ఆ స్థలంలో వారు ఉండి దేవుని ఆరాధన చేసుకుని వెళ్తారు. ఆ స్థలాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు వస్తారు, 10 మంది వస్తారు అని చెప్పి వీళ్ళు ఏం చేసేస్తున్నారు? దాన్ని ఆక్రమించేస్తున్నారు. సరే ఈ భాగం మనం ప్రక్కన పెడితే ప్రభు ఏమన్నాడు ఇక్కడ చెప్పండి? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని వ్రాయబడి ఉన్నది. కాబట్టి లేఖనాల యొక్క నెరవేర్పు యేసుప్రభు వారి విషయమై మనం కొంతమేర జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క మందిరం విషయంలో ప్రభు ఏమంటున్నాడు?
నా మందిరము అని చెప్తున్నాడు. ఎవరి మందిరం అంటే చెప్పండి? నా మందిరం. అది సేవకుందో కాదు, లేదంటే ఏ సంస్థ పేరు మీద ఉంటే ఆ సంస్థతోనో, లేదంటే వ్యక్తి పేరు మీద ఉంటే వ్యక్తిదో కాదు. దేవుని మందిరం అంటే ఎవరిదంట చెప్పండి? ఎవరి మందిరం? దేవునిది మందిరం అంతే. కానీ ఆయన ఇంటిలో మన పెత్తనం ఏముంటుంది చెప్పండి? మన అధికారం ఏముంటుంది? వేరే ఇంటికి పోయి మనం పెత్తనం, మన ఇంట్లో మన పెత్తనం సరిపోతుంది. వేరే ఇంటికి పోయి మనం పెత్తనం చేయగలమా? నేను మీ ఇంటికి వచ్చి ఏందాక ఇది ఇక్కడ పెట్టినారు అని అది ఆడబెట్టి అది ఎక్కడ పెట్టాలని చెప్పి ఈడాడు మార్చినారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? అన్న నేను ఎక్కడ పెడితే నీకు ఎందుకన్నా వాటిని ఉన్ని అంటారు. ధైర్యం లేదనుకోండి, గమ్ముగుండి పోయిందో తిట్టుకుంటారు. వచ్చినోడు గమ్ముకు పోకుండా లేనిపోయిన మొత్తం నా పని పెట్టిపోయినాడు, ఆడి ఈడ మార్చకపోతే ఆయనకేం సంబంధం, నా ఇష్టం అది అని అనుకుంటాం కదా. అంటే ఇక తలంపు ఏంటంటే దేవుని యొక్క ఇంటికి ఆయన ఈ మందిరం, అది ఆయన మందిరమునకు మనల్ని ఏం చేశాడు? ఆయన చేర్చుకునేటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే అసలు మన ఇంట్లో కూడా ఆయన పెత్తనమే. ఆయన ఇంట్లో మన పెత్తనం కాదు, ఆయన ఇంటిలో ఆయన పెత్తనమే, మన ఇంటిలో కూడా ఆయన పెత్తనమే. ఉదాహరణకు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఇద్దరు శిష్యులు ఎంఐ గ్రామంలో కూడా వెళ్తుంటే యేసుప్రభు వారితో కూడా నడిచినాడు. యేసుప్రభు గుర్తుపట్టకపోతే వాళ్ళంతా బాధపడి, ఎంత దేవుడు అంటే ఎంత ప్రేమని వాళ్ళకి లేఖనాల మీద అయితే విశ్వాసం ఉండదు, కానీ లేనిపోయిన ఉత్తుత్త ప్రేమలు, ఉత్తుత్త ఏడుపులు అన్నీ ఏడిచిన దారంతా ఏడిస్తే ప్రభు అన్ని లేఖనాలు చూపించి చెప్తా ఉంటే లోపలేమో గుచ్చుకుంటా ఉంది, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. సరే మొత్తానికి ఆయన ఎక్కడికో బాటసారిలాగా పోతున్నట్టుగా పోయేసరికి వాళ్ళు ఆపినారు. లేదు చీకటి పడిపోయింది కదా, మా ఇంటికి రండి అని పిలిచినారు. యేసు ప్రభు అని తెలియక పిలిస్తే ప్రభు ఏమన్నాడు? లేదులే పోతాలే, దగ్గరగా ఇప్పుడే చీకటి పడింది ఇంకో అన్నట్టుగా. అంటే వాళ్ళు ఏం చేస్తారు? బలవంతం చేసినారు. లేదు ఖచ్చితంగా ఆగాల్సింది, చీకటి పడిపోయింది ఖచ్చితంగా చెప్పి బలవంతం చేసి ఇంట్లో తీసుకుపోతే ఇప్పుడు బల దగ్గర రొట్టెలు పెట్టి కూర్చున్నారు. ఎవరు వడ్డించాలో చెప్పండి? ఎవరు వడ్డించాలా? మీ ఇంటికి వస్తే నేను మీకు వడ్డిస్తానా, మీరు నాకు వడ్డిస్తారా? అది పెద్ద ప్రశ్నే కదా, చెప్పండి. ఎవరెవరు కొట్టిస్తారు? అదొస్తాక మీరు అది అక్క చెప్పింది. కాబట్టి మీరు వడ్డిస్తారు మాకు, కానీ యేసుప్రభు వాళ్ళు వడ్డించాలా? ఎవరు రొట్టె తీసుకున్నారంట? యేసుప్రభు రొట్టె తీసుకొని దాన్ని విరిచి, అంటే అర్థం ఏంటి? పూర్తిగా అధికారం ఇచ్చేస్తున్నారు ఆయనకి. వీళ్ళు వాళ్ళదే, వాళ్ళు పెత్తనం చేయాలా, వాళ్ళకి అధికారం ఉంది, ఆయనకి ఇచ్చేస్తారు. ప్రభా అంటే ఆయన అప్పటికి గుర్తుపట్టలేదు, అయినా కూడా అధికారం ఇచ్చేస్తాడు. అందుకని ఆయన రొట్టె విరిచి ఆయన వాళ్ళకి పంచిపెట్టిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడినట్లుగా లోకాసువార్తలో వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు మన భాగానికి వెళ్ళంగానే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ఇంటిలోనికి మనల్ని తీసుకు ఎందుకు ఆధిక్యత అసలు ఎన్నడైనా సరే ఈ గ్రహింపు అనేది మనకు సరైన విధానంలో ఉంటే జీవితం అంతా ఆయన పాదసేవ చేస్తాం. ఎందుకంటే ఆయన ఇంటిలోనికి మనల్ని చేర్చుకోవటం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, నేను కలెక్టర్ దగ్గర ఆఫీసు 12 పోయినాను అనుకోండి, పోతే ఏం చెప్తారు? అక్కడ గుమ్మస్తా ఉంటాడు, ఆడు కూర్చోండి సార్ అని అంటారు. నేను అర్జీ తెచ్చానంటే ఆడు ఇచ్చిపోండి అంటాడు. లేదంటే నేను ఆయనే కలవాలంటే ఆడు కూర్చోండి సార్ అంటాడు. అంతేగాని అవునవునా వచ్చారా లోపల పడి అని చెప్పి కలెక్టర్ ఎదురొచ్చి రాయ కూర్చుంటారా ఇంట్లో పిలుస్తాడా? చెప్పండి, నన్ను పిలుస్తాడా? ఒకవేళ అలా పిలిస్తే అసలు అది ఎంత ఘనతగా ఉంటుంది, ఎంతో ఆధిక్యతగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రభువు ఆయన మందిరం, కానీ హెర్మోన్ అనేటువంటిది ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన దీపస్తంభమైన ఆయన మందిరంలోనికి మనల్ని తీసుకొని వచ్చినాడు. దేవుని వాక్యంలో ఈ యొక్క లేఖనం అనేటువంటిది కానీ ఎక్కడ మనకు రాయబడతా ఉంది? యెషయా గ్రంథం 56వ అధ్యాయం. అందరం కలిసి చూద్దాం. 7వ వచనం. యెషయా గ్రంథం 56 7వ వచనం అందరం కలిసి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. కాబట్టి దేవుని యొక్క మందిరం సమస్త జనుల కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ క్రమంలో నాకు అదంత కాలం ఎవరు వచ్చినా రాకపోయినా, ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, అంటే వారు రాలేదని దానికైనా గుర్తుగా ఉండాల్సిందే, కానీ ప్రతి ఒక్కరు కూడా రావాలా. యూదులైన వారు మాత్రమే కాదు, అన్ని జనులైన వారందరూ కూడా రావాలా. వారంతా నా మందిరంలోనికి రావాలా. వారి కొరకు ఏర్పాటు చేసిన ఈ అన్ని జనుల యొక్క ఆ ప్లేస్ కూడా పూర్తిగా నిండిపోవాలా. అది దేవుని యొక్క ఆశ. అన్ని జనులైన మనలను ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడి ఎంత గొప్ప ఆధిక్యత చెప్పండి. వాస్తవానికి దేవుని వాక్యంలో మనం అన్ని జనులు అంటే అర్థం ఏంటి? అన్ని జనులు అంటే చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవులు కాని వారు అన్ని జనులు అనుకుంటారు. అట్లా కాదు. అన్ని జనులు అంటే ఇశ్రాయేలీయులు తప్ప మిగతా వాళ్ళందరూ అన్ని జనులే. అమెరికా క్రిస్టియన్ దేశము, ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశము, ఇంగ్లాండ్ క్రిస్టియన్ దేశము అయినా కూడా ఆ దేశాల్లో ఉన్న వారందరూ అన్ని జనులే. యూదులు కాకుండా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అన్ని జనులే.
మన స్థితి ఎలాంటిది, మన స్థానం ఎలాంటిది? వారు మనల్ని తృణీకరించినారు, దగ్గర కూడా రానిలేదు మనలను. ఏమన్నారు వాళ్ళు? మేము సున్నతి చేయబడిన వారము, మీరు సున్నతి చేయబడిన వారు అన్నారు. ఇంకా ఏమన్నారు వాళ్ళు? మాకు వాగ్దాన నిబంధనలు ఉన్నాయి, మీకు మీ కొరకైన వాగ్దాన నిబంధనలు ఏమి కూడా లేవన్నారు వాళ్ళు. ఇది ఇంకా ఎంతగా మనం దూరంగా వారి నుంచి ఉంచబడ్డామంటే, హెబ్రీయులమైన మేము అన్ని జనులతో సహవాసము చేయము అని అన్నారు. హెబ్రీయులు ఐగుప్తీయులతో కలిసి భోజనము చేయము అని అన్నారు. యోసేపు ఒకవేళ ఫరో తర్వాత ఫరో అయ్యుండొచ్చు, అయితే హెబ్రీయుడు కాబట్టి ఐగుప్తులు వాళ్ళతో భోజనానికి వాళ్ళతో కూర్చోబెట్టుకోరు. పేతురు ఏమన్నాడు? కాబట్టి అన్ని జనులను, యూదులైన వారు ముట్టడానికి కూడా వారు మరి యోగ్యత లేదని ఎంచుతారంట అన్ని జనులను. ఎలాంటి స్థానమో చూడండి. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా దేవుని మందిరంలోకి ప్రవేశం లేదు. కేవలము యాజకులైన వారు, లేవీయులకు మాత్రమే మందిరంలో పరిచయం చేయడానికి ఆస్కారం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు కనీసము బయట వరకైనా వారు వచ్చి ప్రభువును ఆరాధన చేసుకోవాలా. అయితే మనం ఎలాంటి వారం అంటే, మనల్ని దగ్గర కూడా రానిరు. చివరికి సమరయులు ఉన్నారు, వాళ్ళు పూర్తిగా అన్యజనులు కాదు, యూదులు కానంత మాత్రాన పూర్తిగా అన్యజనులు కాదు. అన్యజనులు కానివారు, యూదులు కానివారు వాళ్ళు ఎవరు? సమరయులు. దేని వాక్యంలో ఏం రాయబడింది? కానీ యూదులు సమరయులతో ఏం చేయరని చెప్పింది ఆమె. సమరయ స్త్రీ సాంగత్యము చేయరు. నువ్వేది నీళ్ళు అడుగుతున్నావు? మేము నీళ్ళు ఇస్తే వాళ్ళు తాగరు. కానీ మేము సమరయులం అని చెప్పి మీ మందిరంలోకి మమ్మల్ని రానీరు. మేము యెహోవా దేవుని ఆరాధిస్తున్నాము, మా మటుకు మేము యూదులని అనుకుంటున్నాం, వేరే దేవుని మేము పూజించట్లేదు. అయినా ప్యూర్గా యూదులం కాదు కాబట్టి అన్ని జనులతో కలవటం వల్ల కలిగే సంతానమని మీరు మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు. అట్టన్నంత మాత్రాన మేము వేరే దేవుని ఆరాధించట్లే. మీ మందిరంలోకి మీరు రానీరు, యెరూషలేములోకి రానీరు. అందుకని మేమేం చేసినాం? కానీ మేము ఆ దేవుని వదిలిపెట్టకూడదని మేము ఇక్కడ మందిరం కట్టుకున్నాం, మేము ఇక్కడ ఆరాధన చేస్తాం, మీరు ఇక్కడికి రారు, మీరు అక్కడ ఆరాధన చేస్తారు, మమ్మల్ని ఆడికి రానీరు అని చెప్పింది. అది మన యొక్క స్థానం. నేను వాక్యం అందుకని 56వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూస్తాము. చూడండి 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు ప్రభు ఏమన్నాడు? అన్యుడైనప్పటికీ కూడా, నేను అన్యుడిని కదా, నన్ను వెలివేస్తాడు కదా దేవుడు, తన జనులలోనికి చేర్చుకుని రానివ్వడు కదా, ఒకవేళ వెళ్ళినా కూడా నా జనులో ఉండొద్దు అని చెప్పి వెలివేస్తాడు కదా అని అనుకోవద్దు అని చెప్పినాడు. దేని వాక్యంలో ఎన్ని రుజువులు మనకు చూడొచ్చు. ఈ మన విషయమై దేవుడు అనాది కాల ఏర్పాటు అనేది ఎంత స్పష్టంగా దేని వాక్యంలో అబ్రహాముతో అన్నాడు. ఏమన్నాడు? నీ సంతానం మూలముగా భూమి యొక్క సమస్త వంశములు ఏం చేయబడతాయి అని చెప్పినాడు? చెప్పండి, ఆశీర్వదించబడతాయి. ప్రభు మొదటే చెప్పినాడు, సమస్త వంశులు ఆశీర్వదించబడతాయి. దానికి మరి కొన్ని గుర్తులు బైబిల్లో మనం చూడొచ్చు. ఉదాహరణకు రూతు ఎవరు చెప్పండి? మోయాబీయురాలు. ఇప్పుడు మనం ఆరాధన కాబట్టి అది పోతుంది, సముద్రం వచ్చిన గుర్తు చేస్తున్నాను. మోయాబీయురాలు అనేటువంటి ఒక ఆమె ఇశ్రాయేల్ ప్రజలు చేరొచ్చునా? ప్రభు ఏం చెప్పినాడు? 10వ తరం వరకు కూడా చేరడానికి లేదని చెప్పినారు. అంటే మరి మోయాబీలు ఎవరైనా సరే, మేము యెహోవా దేవుని నమ్ముకున్నాము, మా దేవుళ్ళు దేవతని మేము తీసి పక్కన పడేసినాము, మేము ఆయనే సేవిస్తామని చెప్పి ఇశ్రాయేల్ యొక్క పాలెం దగ్గరికి వచ్చి, ఆ దేశం దగ్గరికి వచ్చి బయట వాళ్ళు ఉంటే వాళ్ళు అట్లనే వాళ్ళంతా యెహోవా దేవుని ఆరాధించినారు అనుకోండి. వాళ్ళ పిల్లలు ఆరాధించినారు, వాళ్ళ మనవాళ్ళు ఆరాధించినారు. అప్పుడైనా రే మూడు తరాల నుంచి వారు యెహోవా దేవుని ఆరాధిస్తున్నారని చెప్పి చేర్చుకోవడం లేదు. 10వ తరం అని ఎందుకు అన్నారు? అంత ఓపిక ఎవరుకుంటా చెప్పండి? మీరు రానికపోతే మీరేంది, మీ దేవుడు అంతా మాకు లేరా దేవుడు అని చెప్పిపోతారు. అంటే అర్థం ఏంటంటే 10వ తరం అని ఎందుకన్నాడంటే, అసలు అట్లాంటి ఆస్కారమే జరగదు, అలాంటి పరిస్థితి జరగదు. అట్లాంటిది రూతు మోయాబీయురాలు ఎంత చక్కగా ఆమె మరి చేర్చుకునబడింది. దేని వాక్యంలో మనం చూస్తే యెహోషువ గ్రంథంలో అక్కడ ఒక వేశ్య మనకు కనబడుతుంది. ఎవరామె? ఆహాబు కదా, రాహాబు అనేటువంటి వేశ్య. కానీ ఆమె స్థితి ఎంత ఘోరమైంది. ఆమె వేశ్యను ఒక వృత్తిగా చేసినటువంటి స్త్రీ ఆమె. మరి దేవుడు తన ప్రజలను జ్ఞాపం చేసుకొని ఆమె వారిని రాణించిన కారణాన్ని బట్టి, వేగులవని కాపాడిన కారణాన్ని బట్టి, ఆమె ప్రాణాలను కాపాడితే ఆమె ఏం చేసింది? ఆమె దేవుని ప్రజలు విడిచిపెట్టిపోలేదు. పాలెం వెలపట్ట గుడారం వేసుకుంది. వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు వేసేవని అని కాదు మేము నిన్ను తృణీకరిస్తుంది, నువ్వు అన్యజనురాలు, మేము ఇశ్రాయేలీలం, కానీ నువ్వు మాలో రావడానికి లేదు అని చెప్పాలా అని చెప్పి వాళ్ళు బయట ఉంచినారు. బయట ఉంచితే ఆమె ఏం చేయాలా? నేను ఇంత మీకు సహాయం చేసి మా దేవుళ్ళు దేవతల్ని వదిలిపెడితే మీ దేవుడిని నమ్ముకుంటే నన్ను ఇట్లా అంటరాంతంగా బయట పెడతారా?
మీరు అంతా ఉత్తిది అన్యజనులు అన్నీ ఒట్టి మాటలు, నా 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 స్థితిని బట్టి, నా చరిత్రను బట్టి మీరు నన్ను అసహించుకోండి, ఇట్లా చేస్తున్నారు, పోండి, మీరొద్దు, మీ దేవుడొద్దు అని చెప్పి ఆమె వెళ్ళిపోయి ఉండాల్సింది. అట్లనే బయటే ఉండిపోయింది. తర్వాత దేవుడు ఎంతగా కార్యం చేసినాడు, అంత తర్వాత సంగతి మనం రాయబడలేదు. కానీ ఆ ఇశ్రాయేలు మధ్యలోనికి ఆమె చేర్చుకొనబడింది. అంటే దేనికి వాక్యంలో తలంపైందంటే, అన్ని జనులు అయినప్పటికీ కూడా దేవుడు మనలను చేర్చుకున్నాడు. దేనికి నీవు నేను యోగ్యులము కాదో, దేనికి నీవు నేను పాత్రులము కాదో, ఇది నాకు కావాలి ప్రభా ఇవ్వు అంటానికి ఏ విషయంలో అయితే అర్హత లేదో దానిని ప్రభు యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి ప్రభు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇక్కడ అన్ని జనుల గురించి రాయబడింది. ఇంకా కిందకు వస్తే ఎవరి గురించి రాయబడింది చూడండి, 3వ వచనంలోనే 4వ వచనం పై భాగంలో, షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు, నేను నియమించిన విశ్రాంతిని ఆచరించవచ్చు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకుంటున్న షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. షండులు అంటే ఎవరు? నపుంసకులు. అటు వాళ్ళు పూర్తిగా పురుషులు అని అనలేము, పూర్తిగా స్త్రీలు అని అనలేము. నపుంసకుల విషయం ప్రభు చెప్తున్నాడు, షండుల గురించి చెప్తున్నాడు. నేను మిమ్మల్ని కూడా తృణీకరించట్లేదు. సమాజంలో మీరు చిన్న చూపు చూడవచ్చు, మిమ్మల్ని ఎవరు చేర్చుకోకపోవచ్చు, మిమ్మల్ని అందరూ కూడా మరి అసహించుకోవచ్చు, అయినా కూడా అటువంటి మిమ్మల్ని కూడా నేను చేర్చుకుంటున్నాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనం దేవుని కంటే గొప్ప వాళ్ళం. మళ్ళా మనం ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోలేము, ఎవరిని బట్టి వాళ్ళని ప్రేమించలేము. యేసు ప్రభు వారు మనల్ని ఎట్లా ప్రేమించినాడు? ఆరాధన చేయకముందు నువ్వు నేను ఏంటని ఎరిగితే అప్పుడు దేవుని ప్రజలు ఏంటనేది, దేవుని ప్రజలు ఎట్లా నడుచుకోవాలనేది మనకు కొంత బుర్రలో అవగాహన అవుతుంది. అన్ని జనులైన మనలను క్షమించడానికి ఇష్టపడ్డాడు, మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన జనుల్లో చేర్చుకొని మరి వెలివేయడానికి ఇష్టపడకుండా ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. షండులు సమాజపరంగా వాళ్ళు ఎంతో చిన్న చూపు చూడబడేటువంటి వారు. వారి గురించి ఏమన్నాడు? శ్రేష్టమైన పేరు పెడతాను. ఏం పేరు పెడతాడు? ఒక మాట అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు చూడండి, 5వ వచనం 2వ వరుసలో, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి. అంటే అర్థమైంది, వాళ్ళకి కొడుకు అని పేరు పెట్టడానికేమో వాళ్ళు మగవాళ్ళుగా కాదు, పూర్తిగా పురుషులు కాదు. అట్లా చెప్పి కూతురు అని పేరు పెట్టడానికేమో పూర్తిగా స్త్రీ కాదు. అందుకు ప్రభు ఏమన్నాడు? ఒకవేళ మీకు కొడుకు అని పేరు పెట్టేటువంటి ఆధిక్యత మీకు లేకపోయినా, కూతురు అని పేరు పెట్టబడే ఆధిక్యత లేకపోయినా, దానికంటే శ్రేష్టమైన పేరు పెడతాను మీకు. కొడుకు అని పిలవబడితే ఎంత సంతోషంగా మా నాన్న మా అమ్మ అని ప్రేమ కలుగుతుందో, కూతురు అని పేరు పెడితే ఎంత ప్రేమ కలుగుతుందో, అంతకంటే ఎక్కువ ప్రేమ నాయడలా కలుగునట్లుగా నేను ప్రేమిస్తానన్నాడు ప్రభు. దేవుని యొక్క ప్రేమ ఎంత అపారమైంది. కానీ ప్రభు స్తోత్రాలు, ప్రభు యేసుక్రీస్తు వారు నీడల నాయడల చూపిన ప్రేమ ఎంత అపారమైనది అనేటువంటి శిలువలో దేవుడు రుజువు చేసినాడు. ఆ ప్రేమ యొక్క రుజువే ఈ దినము అన్యజనురాలమైన నీవు నేను దేవుని ఇంట్లో చేరి ప్రభువుని ఆరాధించటం. కానీ ప్రభు మనల్ని ఎంతగా చేర్చుకున్నాడు. దేని వాక్యంలో క్లుప్తంగా నేను కొన్ని తలంపులు చూపించి నేను ముగించేస్తాను. దేని వాక్యంలో 6వ వచనం అందరం కలిసి చూద్దాం. 56వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం అందరం కలిసి, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్ని జనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. కనుక దేని వాక్యంలో ఎందుకు అన్ని జనులను మనల్ని ప్రేమించినాడు, ఎందుకు షండులు అనేటువంటి వారిని ప్రేమించినాడు, లోకము చేత, సమాజం చేత, యూదుల చేత మరి తృణీకరించబడిన మనలను ఎందుకు ప్రేమించినాడు, ఎందుకు ఆయన పరిశుద్ధ పర్వతమునకు నిన్ను తోడుకొని వచ్చాడంట. దీని వాక్యం ఏం చూస్తున్నాం? ఇక 4 సంగతులు రాయబడ్డాయి. మొట్టమొదటిగా యెహోవాకు దాసులై ఉండటానికి. ఎందుకోసం ప్రభు పిలిచాడు చెప్పండి? ఎందుకు పిలిచినాడు ఆయన? యెహోవాకు దాసులై. కాబట్టి ఒకప్పుడు దేనికి నీవు నేను దాసులం చెప్పండి? పాపమునకు దాసులం, సాతానికి దాసులం, లోకమునకు దాసులం. అర్థమవుతుంది? ఇంకా దేనికి దాసులం? మనం వ్యర్థమైన ప్రవర్తనకు దాసులం, పితృపారంపర్యమైన ప్రవర్తన. అది ఎందుకు నేర్చుకున్నామో తెలియదు, ఎందుకు అనుసరిస్తామో తెలియదు, దానివల్ల లాభం ఏందో తెలియదు, నష్టమైందో తెలియదు, దాని గురించి అవగాహన ఉండదు. ఏమయ్యా అంటే నేను మానలేను. ఎందుకు మానలేవయ్యా అంటే ఎప్పుడుండో మా నాన్నలు చేసినారు, మా నాన్న నేర్పించారు, మా తాతల కాలం నుంచి మాకు అలవాటుగా వచ్చింది. అంటే అలవాటుగా వచ్చిందయ్యా, దానివల్ల ఏంటయ్యా ప్రయోజనం అంటే మళ్ళీ దానికి జవాబు ఉండదు. సరే దీనివల్ల ఏమైనా నష్టం ఉందంటే దానికి సంబంధం లేదు మాకు, మేము దానికి అలవాటు పడిపోయినా మేము అది చేయాల్సిందే. నేను వాక్యంలో అందుకని ఎందుకని అట్లాగా, ఎందుకని ఆచారాలని ఇది దేని కొరకని
అంటే ఒక గుడ్డి నమ్మకం, ఒకవేళ ఇవి చేస్తే దేవుడు ఇష్టపడతాడేమో, ఇవి చేస్తే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడేమో, మన ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడని దానికి ఏం నిర్ధారణ ఉండదు. ఒకవేళ క్షమిస్తాడేమో అనుకునేది, ఒళ్ళు ఓనం చేసుకునేది, డబ్బులని చేసుకునేది. కాబట్టి ఆడిగేడిగా పోయి అంతా నష్టపరుచుకుని. అందుకు దీని వాక్యంలో మన పూర్వపరమైన ఆచారాలు పద్ధతులు ఏవైతున్నాయో వాటిని బట్టి మనం రక్షణ పొందలే, మన పాపాలు క్షమించబడలేదు. ఎప్పుడు అర్థమైంది అది మనకు? ఎప్పుడైతే యేసుప్రభు రక్తంలో కడుగబడ్డామో మనకు అర్థమైంది. ఏమర్థమైంది? ఇప్పటి వరకు నేను దేవునికి దాసురాలుగా ఉన్నాను, దానివల్ల నా పాపాలు క్షమించబడలేదు అని అర్థమైంది. పాప క్షమాపణ కొరకు నేను ప్రయాసపడిన ప్రయాస అంతా కూడా అదంతా వ్యర్థము అనేది అర్థమైంది. వ్యర్థమైనది అర్థమైంది కాబట్టే ఏం తప్పేంది, అది చేస్తే తప్పేంది అన్నా కూడా తప్పో ఒప్పో దానివల్ల నా ప్రయోజనం లేదని చెప్పి వదిలేసేసినాం మనం. దాని గురించి దేని వాక్యం రాయబడింది? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. ఎందుకు ప్రయోజనం లేని ప్రవర్తన. ఇప్పుడు మన ఇంట్లో ఒక పేస్ట్ కొనుక్కొని వస్తాము. ఆ పేస్ట్ వాడు ఏం చేస్తాడు? ఆ పేస్ట్ పైన మంచిగా ఒక అట్టిస్తాడు. అట్టిస్తే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు డబ్బులు మనం దేనికి పెట్టాము? డబ్బులు లోపల పేస్టుకి పైనుండి అట్ట కలిపి కదా డబ్బులు వసూలు చేసుకుంది. అట్లాంటప్పుడు మరి దాన్ని ఎందుకు పడేయాలి చెప్పండి? డబ్బులు పెట్టుకునింది కాదు. అన్నీ అట్లాంటి సబ్బు మీద వచ్చే కవర్లు, సబ్బు మీద వచ్చే అట్టబెట్టులు, పేస్ట్ మీద వచ్చే అట్టబెట్టులు మొత్తం అన్నీ పెట్టుకొని ఎవరన్నా వచ్చి ఏమన్నా ఇవన్నీ ఎందుకు పెట్టినామంటే మరి ఏం చేసేది? డబ్బులు పెట్టుకున్నాను అంటామా చెప్పండి? ఏం చేస్తాం? వాటన్నిటిని పారేస్తాం. ఎందుకు పోయి అయ్యో బాగుంది అంటే బాగుంది కానీ ప్రయోజనం లేదు. ఒకప్పుడు నేను దేనికి దాసులం చెప్పండి? పాపమునకు దాసులం. అందుకు దీని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మన పరిచయమైనటువంటి భాగం ఇది. క్షమించిన 2వ అధ్యాయము 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. కాబట్టి దీని వాక్యంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఎందుకంటే ఆ ప్రవర్తన వల్ల మన ప్రయోజనం లేదని అర్థమైంది కాబట్టి వాటిని విడిచిపెట్టేస్తున్నాము. ఎందుకోసమని 19 వచ్చిన చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారు. ప్రభు స్తోత్రాలు. కానీ ప్రభు మనలను విమోచించినాడు దాసత్వం నుండి, ఐగుప్తు యొక్క దాసత్వం విడిపించినాడు. దేనికి దాసులుగా చేశాడు మనం చెప్పండి? ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి పూర్తి చేయండి. ఇప్పుడు నీతికి దాసులైతిరి, అదనమాట. కాబట్టి అది దాసత్వమే, ఇది దాసత్వమే. మరి ఏంటయ్యా తేడా అంటే, అది శత్రువు తన స్వాధీనం చేసుకున్న ద్వారా మన దాసులం. ఇదేంటి? ఈ యజమానుడు ఆయన ప్రేమను ఎరిగి, ఆయన మంచితనం ఎరిగి మనల్ని మనము దాసులుగా అప్పగించుకునేది ఈ దాసత్వం. అదేమో నష్టమని తెలిసినా కూడా నేను ఉండలేకపోతున్నాను, నేను నష్టపోయిన స్థితి అది. అయితే దీనిలోనే ఆశీర్వాదము, మేలు ఎరిగిన వారమై నేను ఇది చేయకుండా ఉండలేను అని చెప్పడము ఈ యొక్క దాసత్వము. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక, దయచేసి 6వ అధ్యాయము 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. 18వ వచనం అందరం కలిసి చదువుదామండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు అయితిరి. ప్రభు స్తోత్రాలు. ఒకప్పుడు నేను పాపమునకు దాసులం. అయితే ప్రభు అన్యజనులం మనం ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన సేవించుడు కొరకై ఈ దాసత్వం, ఆయనకు దాసులు ఉండు కొరకై ఈ దాసత్వాన్ని ప్రభు విమోచించినాడు. రెండవదిగా ఈ యొక్క 56వ అధ్యాయంలోనే యెషయా గ్రంథంలో 2వ మాట చూస్తాము. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు. కాబట్టి ఎవరిని ప్రేమించేవారుగా చేసినట్టు చెప్పండి? ప్రభువుని ప్రేమించేవారుగా, ప్రభు మీద అందుకని ఆయనను ప్రేమించడము. ఒకప్పుడు దేన్ని ప్రేమించినప్పుడు మనం ఎవరిని చూడం, కానీ ఒకప్పుడు లోకమును ప్రేమించినాం. దీని వాక్యం రాయబడింది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయొద్దు అన్నాడు ప్రభు చెప్పండి? ప్రేమించవద్దంటే వాటిని మనం ప్రేమించినాం. దీని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది, మనం దేనిని ప్రేమించినాం? వెలుగును చీకటిని ప్రేమించినాం. చీకటిని ప్రేమించి ఏం చేసినాం? వెలుగును ద్వేషించినాం. కానీ వెలుగును ప్రేమించకపోవడమే పాపం.
అది కాకుండా చీకటిని మనం ప్రేమిస్తూ వచ్చినాం. ప్రభు స్తోత్రాలు. ప్రభు అపారమైన కనికరను బట్టి మనల్ని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. వెలుగు ఎద్దుకు మనం రాలే. ఎందుకు రాలేదు? వెలుగు ఎద్దుకు వెలుగు ఎద్దుకు వస్తే మన చీకటి బతుకంతా అర్థమైపోతుంది. దాన్ని అసహించుకోవాల్సి వస్తుంది, దాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. దాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక ప్రభు ఎదుగు రాలేదు మనం. ప్రభు స్తోత్రాలు. ప్రభు నిన్ను నన్ను సంధించి దర్శించి ప్రభు చీకటిలో నుండి అసహ్యకరమైనటువంటి పాపం యొక్క స్థితి నుండి, పాపమును లోకమును ప్రేమించే స్థితిలో నుంచి ప్రభు ఎక్కడ తీసుకొచ్చినాడు మనల్ని చెప్పండి? ఆయనను ప్రేమించేటువంటి వారిగా ప్రభు మనలను చేసినాడు. అందుకని దేని వాక్యంలో కీర్తన గ్రంథంలో చక్కని మాట మనకు జ్ఞాపం చేయబడింది. కీర్తన గ్రంథము దయచేసి 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని ఎంత చెప్పని సాక్ష్యం. ప్రభు చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా కుమార్తె నన్ను ప్రేమిస్తుంది. కాబట్టి ప్రభుని ప్రేమించేవారిగా ప్రభు మనల్ని చేసినాడు. ఇది రెండవది. మూడవదిగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు యెషయా గ్రంథము 56వ అధ్యాయము, ఆయన ప్రేమించుచు మూడవదిగా ఆయనకు పరిచర్య చేయవలెనని. కానీ మూడవదిగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు మనల్ని చెప్పండి? ఎవరికి పరిచర్య చేయడానికి? యేసు ప్రభువుకి పరిచర్య చేయడానికి, ఆయనకు పరిచర్య. కాబట్టి దేని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. ఒకప్పుడు మనము ఎవరిని సేవిస్తూ వచ్చినాం? లోకములో ఉన్న వాటిని సేవించినాం కదా. అది ఇప్పుడు దేని వాక్యంలో ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆయనను మరి ఆయనకు పరిచర్య చేసేవాడిగా మనల్ని చేసినాడు. అందుకని దేని వాక్యంలో ఓ చక్కని మాట దినవృత్తాంతం గ్రంథంలో మనం చూడగలుగుతాం. దయచేసి 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 29 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకుని. కాబట్టి ఆ మాట ఎంత స్పష్టంగా తనకు పరిచారకులై ఉండాలా, తన సన్నిధిలో ఉండాలా, తనకు పరిచర్య చేయాలా. కాబట్టి ప్రభు స్తోత్రాలు. ఎంత గొప్ప ఆధిక్యత. మరి భక్తులు అలాగన ప్రభుని సేవించగలిగినారు. కానీ ప్రభు స్తోత్రాలు ఒకప్పుడు ప్రభు లోకమును దాసులని మనల్ని విమోచించి ఆయనకు దాసులుగా మనం చేసుకున్నాడు. రెండవదిగా లోకమును ప్రేమించేటువంటి స్థానం ప్రభు తప్పించి ప్రభుని ప్రేమించేవారిగా చేసినాడు. మూడవదిగా కాబట్టి మనము ఆయనకు పరిచర్య చేసేటువంటి పరిచారకులుగా ప్రభు మనలను చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఏదైతే ఆయన నామం బట్టి దేవుని యొక్క మందిరంలో చేసినామో, ఆయన పేరుని బట్టి ఆయన ప్రజలని ఎంచి దేవుని ప్రజలకు మనం పరిచర్య చేస్తూ వచ్చినామో, కాబట్టి అదంతా కూడా కాబట్టి ప్రభువుకి పరిచర్య చేయని రీతిగా ఎంచబడిన వారంగా మనం అంగీకరించబడతా వచ్చినాం. 4వది జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు ఇదే 56వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులు. ఎవరి పక్షం అని చెప్పండి? ప్రభు పక్షం. కాబట్టి ఒకప్పుడు ఎలాంటివి ఎవరి పక్షంగా ఉన్నాం చెప్పండి? లోకం పక్షంగా ఉన్నాం. లేదంటే మన కులము ఏదో ఉంటుందో ఆ కులపక్షంగా మనం ఉన్నాం. లేదంటే మన జాతి ఏదైతే ఉందో ఆ పక్షంగా ఉన్నాం. లేదంటే మన ప్రాంతము, మన దేశము అన్నట్లుగా. కాబట్టి ఆ పక్షంగా ఉన్నాం. లోకం పక్షంగా, మనుషుల పక్షంగా, మరి సాతాను పక్షంగా ఉన్నటువంటి వారం ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆయన పక్షముగా ఉండేటువంటి వారిగా చేసినాడు. దీని వాక్యంలో కాబట్టి ప్రభుని మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి అక్కడ నుండి మనం ఎక్కడ తీసుకురాబడినాం? ఆయన వైపు తీసుకుని రాబడినాం. కానీ ఇప్పుడు ఆయన పక్షం అన్నప్పుడు ఆయన పక్షమే. నాకు ఎవరు ప్రాముఖ్యం అంటే నా ప్రభువే ప్రాముఖ్యం. ఉదాహరణకు లేవీల విషయం చూస్తే, లేవీల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాస్తవానికి యేసు ప్రభువు వారు యూదా గోత్రంలో జన్మించినాడు. మరి యూదా గోత్రంలో యూదులను ప్రభు అంటే యూదా గోత్రం వారిని పరిచర్య కొరకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు లేవీలు మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు? దీని వాక్యంలో నిర్గమాకాండం దయచేసి 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చినారు. అందుకనమాట. కాబట్టి మోషే అన్నాడు, ఎప్పుడు ఏ సందర్భంలో? వాళ్ళు విగ్రహాన్ని చేసుకున్న సందర్భంలో, దేవుని కోపం రేపించిన సందర్భంలో కిందకు వచ్చి ఆ విగ్రహాన్ని మరి కాల్చివేసి పొడి చేసి నీళ్ళ మీద చల్లి వాళ్ళకి తాపించి అందరితో ఆగలేదు మోషే.
యెహోవా పక్షం ఉన్న వారందరూ రమ్మనంటే ఎవరు వచ్చినారని చెప్పండి? లేవీలందరూ వచ్చేస్తున్నారు. కాబట్టి వారు యెహోవా పక్షం వహించినారు కాబట్టే దేవుని యొక్క మందిరములో వారి పరిచర్య చేయడానికి ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా యెహోవా పక్షం వారు వచ్చినట్టుగా గుర్తు రండి. దేవుని వాక్యంలో తర్వాత 27వ వచనం, అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుముకు కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెలుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా. ఇప్పుడు కత్తి తీసుకుని పోతున్నారు, కనబడి ద్వారం పండి ఎదురొచ్చిన వాళ్ళని చంపేయమనంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఉండో కోపం ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఉండో ద్వేషం ఉన్నవాడు ఎత్తుకొని వారిని చంపాలా కదా? ఏమన్నాడు? కాబట్టి ద్వారం వెళ్ళండి. ఒకవేళ ఎదురుగా పగవాడు వస్తాడు, చంపవలసిందే. లేదు, సహోదరుడు వస్తాడు, తర్వాత నా చెలికాడంటే స్నేహితుడు వస్తాడు. వరే నేను స్నేహితుడా చూడొద్దు. ఏం కారణం? నేను యెహోవా పక్షం వహించడం. యెహోవా పక్షం అంటే అర్థం ఏంటి? కాబట్టి ప్రేమించేవాడిని ఒక రకంగా చూసి, బాగా గిఫ్ట్లు ఇచ్చేవాడిని ఒక రకంగా ప్రేమించి, ఏం ₹1 గిఫ్ట్ ఇవ్వని వానికి ఒక రకమైన ప్రార్థన చేస్తే అది లేవీ లేక ఈ నియమం కాదు. కానీ దేవునికి తలంపు ఏంటంటే, ప్రభు స్తోత్రాలు, ఈ దినాలలో ప్రభు మనల్ని ఏం చేసినాడు? ప్రభు పక్షంగా వచ్చేటువంటి వారిగా చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత! లేవీలు వారి తీర్మానం, వారు చెల్లించిన క్రయము, కాబట్టి వారు ఏమాత్రం కూడా భూ సంబంధమైనటువంటి స్నేహాలు బాంధవ్యాలు చూడని కానాన్ని బట్టి ఆయన ఇంటిలో పరిచర్య చేయడానికి ప్రభు వారిని ఏర్పాటు. ప్రభు స్తోత్రాలు. మనం కూడా అలాంటి వారమే కదండి. ఎంతమంది మన బంధువులు ప్రభువుని ఎరగిన వారిని మనం పోగొట్టుకోలే? మనల్ని ప్రేమించేవారు ప్రభువుని నమ్ముకున్నందుకు మనకు దూరం కాలే? ఎన్ని ప్రభువుని నమ్ముకున్నందుకు ఎన్ని నష్టాలు మనం పొందలేదు? ప్రభువుని నమ్ముకుంటే పిల్లల పెళ్ళిళ్ళు కావన్నా కూడా కాకపోయినా పర్వాలేదని ప్రభువు నమ్ముకోలేదు. మీరు ప్రభువు నమ్ముకుంటే దేనికి మిమ్మల్ని పిలవము అన్నా కూడా ఎవరు మమ్మల్ని పిలవపోయినా పర్వాలేదని ప్రభువు నమ్ముకోలేదు. ఇంకా పాత దినాల్లో చూస్తే అన్యజనులైనటువంటి వారు, అగ్రకులాలు చెందిన వారు ఎంత క్రయం చెల్లించి ప్రభువు నమ్ముకున్నారు. ప్రభు స్తోత్రాలు. ఆయన దాసులుగా చేసుకున్నాడు. రెండవదిగా ఆయన ప్రేమించేవారుగా చేసినాడు. మూడవదిగా ఆయన పరిచర్య చేసేవారుగా చేసినాడు. నాలుగవదిగా ఆయన పక్షం వహించేవారిగా చేసినాడు. దానిని బట్టి మనం ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. అందుకని ఈ 4 అంతల అనుభవంలో మనల్ని తీసుకొచ్చుట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, తిరిగి ఆ వచనం చదువుకుందాం. 56వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు ప్రభు మనల్ని ఆయనకి దాసులుగా చేసుకొని, ఆయన ప్రేమించేవారుగా చేసుకొని, ఆయనకి పరిచర్య చేసేవారుగా చేసుకొని, ఆయన పక్షంగా ఉండేవారికి ఎందుకు చేసుకున్నాడంట? 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని, అందుకోసమని దేవుని ఇంటిలో దేవుడు నిన్ను సంతోషింప చేయటానికి, ఆనందింప చేయుదును అని అంటే అర్థం ఏంటంటే, నీకు ఆనందం లేకపోయినా దేవుని యొక్క సన్నిధిని బట్టి నీ హృదయంలో ఆనందం పుడుతుంది అన్నమాట. వచ్చేటప్పుడు ఎన్నో కృంగుదలతో వచ్చి ఉండొచ్చు. అనారోగ్య పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, అనేకమైనటువంటి ఒత్తిడులు, వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ఇరుగు పొరుగు వాళ్ళ సమస్యలు, ఎన్నెన్నో కృంగుదలలు, చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉండొచ్చు కాక. దేవుని మందిరంలో ప్రభు తీసుకొచ్చిన తర్వాత అవన్నీ ఎటు పోయినాయో తెలియవు. కానీ మన ముఖాలు వెలిగిపోతాయి. ఏమయ్యే కారణం అంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ఆనందము ప్రమరుదిలో అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనము దేవుని ఇంటికి వచ్చినామంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క మందిరమునకు దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు. నీ వెలుగు, నీ సత్యమును బయలుదేరజేయము, అవి నీ నివాస మందిరమునకు, నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకొని వచ్చును అని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అప్పుడు నా ఆనంద బలిపీఠము ఉన్న స్థలం నాకు ఆనంద సంతోషమును కలుగుజే దేవుని యొద్దకు నేను చేరుదును. కీర్తన గ్రంథం దయచేసి 43వ కీర్తన 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదు. కాబట్టి దేవుని యొక్క ఇంటిలో మన యొక్క స్థితిగతులు, పరిస్థితుల యొక్క ప్రభావం, ఆరాధన ఏం కనిపించదు. ఎంత సంతోషం కనబడుతుంది. దేవునికి వచ్చేటప్పుడు ఎంత ఉల్లాసం కనబడుతుంది.
ఎంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవునింటికి వస్తాం. కారణం ఏమిటి? అరే ఈమె ఇంత దుఃఖం ఉన్నదే, ఇన్ని సమస్యలు ఉన్నాయే, ఎంత సంతోషంగా ఆరాధన చేస్తూ ఉంది, ఎట్లా చేయగలుగుతూ ఉంది అంటే ఆ దుఃఖం అంతా లేనట్టుగా నటిస్తుందా, లేని సంతోషం తెచ్చుకుంటుందా అంటే కానే కాదు. దేని వాక్యంలో రాయబడింది, ఆయన బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేసే దేవుడు. కాబట్టి అవన్నీ ఉన్నా కూడా నేను ఆనందించగలుగుతున్నానంటే వాస్తవానికి లోకరీతిగా మానవుని యొక్క సహజ స్థితి ఏంటంటే తను సంతోషకరమైన సందర్భంలో సంతోషించగలడు, దుఃఖకరమైన సందర్భంలో దుఃఖించగలడు. ఇది మానవుని యొక్క సహజ స్థితి. అయితే దేవుని స్తోత్రాలు, దేవుని పిల్లలుగా మనకిచ్చిన ఆధిక్యత ఏంటి? దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా మనం ఆనందించగలం. ఎట్లా వస్తుంది ఆనందం చెప్పండి? ఒక పక్క దుఃఖం అంటే ఆనందం ఎట్లా వస్తుంది? ఆయన పుట్టిస్తాడంట, ఆనంద సంతోషంలో కలుగ చేస్తాడు. ఎంత సంతోషము దేవుడు మనలో పుట్టిస్తాడో తెలిసిన, ఎంత సంతోషం పుట్టిస్తాడంట. దేవుని వాక్యంలో ఒకని ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన రోజు. రైతుకి సంతోషం ఎప్పుడంటే పంట చేతికి వచ్చినప్పుడు సంతోషం. ఎంత సంతోషం అంటే, ఎందుకంటే మిగతా దానికి రైతుకు ప్రత్యేక సంతోషం ఎందుకు కారణం అంటే రైతు పడినంత కష్టము ఈ దేనిలో కూడా అంత కష్టం ఉండదు. తను పొలం సిద్ధపరచుకునే దగ్గర నుండి, దున్నే దగ్గర నుండి, దాన్ని నీళ్లు పెట్టే దగ్గర నుండి, దాని కావులు ఉండే దగ్గర నుంచి, మందులు కొట్టే దగ్గర నుండి, ఎరువులు కొట్టే దగ్గర నుండి ఎంత ప్రయాసపడతాడో అంత ప్రయాసపడతాడు. అయితే ఆ పంట ఏ వ్యాపారంలోనే లాభం ఉంటుందేమో కానీ, గ్యారంటీ ఉంటుందేమో కానీ రైతుకి గ్యారంటీ ఉండదు. ఆ పంట పోయిన సంవత్సరం 30 బస్తాలు పండి ఇప్పుడు 30 పండుతాయో తెలియదు, 10 పండుతాయో తెలియదు. ఆ పంట చేతికి వస్తుందో తెలియదు, రాదో తెలియదు, ఏ తెగులు వస్తుందో తెలియదు, వర్షాలు పడతాయో తెలియదు, లేదంటే మరి భారీ వర్షాలు పడి మునిగిపోతుందో తెలియదు. కానీ కోసే దగ్గర నుంచి కుప్పలేసే దగ్గర నుండి అంతా చేసిన తర్వాత వర్షం తడిసిపోయి పంట పాడైపోయే సందర్భాలు ఉంటాయి. అలాంటిది ఆ సంవత్సరము పంట పండి అనుకున్న దానికంటే ఎక్కువ పంట పండితే ఆ రైతుకి ఎట్లా ఉంటుందని చెప్పండి? ఇంకా ఆ సంతోషము నాకు తెలియదు, ఎందుకంటే ఆ రైతుకే తెలిసిద్ది అంత సంతోషం. ప్రభు ఏమన్నాడు తెలిసిన, దానికంటే అధికమైన సంతోషం నేను పుట్టిస్తాను. 4వ కీర్తన చివరి వచనం, కీర్తన గ్రంథం 4:7 వచనం అందరం కలిసి చూద్దామండి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించే. ప్రభు స్తోత్రాలు. ఎందుకోసమో ఆయనకు దాసులుగా చేసుకున్నాడు, ఎందుకు ఆయన ప్రేమించేవారుగా చేసినాడు, ఎందుకు ఆయన పరిచయం చేసేవారుగా చేస్తున్నాడు, ఎందుకు ఆయన పక్షం ఉండేవారు చేశాడంటే దేవుని ఇంటిలో నిన్ను నన్ను సంతోషింపచేయటానికి. సంతోషంతో మన ప్రభుని ఆరాధించి కీర్తించి కొనియాడి గణపరచుట కొరకై ప్రభు మనల్ని ఆయన మందిరంలోనికి తీసుకొని వచ్చినాడు. నేను వాక్యంలో మనం చూస్తే ఇదే యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో ఇంకొక తలంపు జ్ఞాపం చేసుకుందాము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం నాకు 7వ వచనం, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారమగును. కానీ బలిపీఠం ఉన్న స్థలం దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి? ఒకటి ఆనంద సంతోషములు కలుగజేసే దేవుడు ఉన్న స్థలం, రెండవది మందిరం అంటే అర్థం ఏంటి? బలిపీఠం ఉన్న స్థలం. బలిపీఠం ఇక్కడ లేదే, అదిగో మనం ముందున్నటువంటిదే ఆ బలిపీఠం. కానీ బలిపీఠం అంటే అర్థం ఏంటి? దాని మీద ఏముంటుంది? బలి ఉంటుంది. కానీ ఆ నిత్యమైన బలిగా సాదృశ్యంగానే ప్రభు యొక్క బలను మనం చూడగలుగుతాం. కానీ బలిపీఠంలో స్థలానికి ప్రభువును తీసుకొచ్చినాడు, ఆయన బలిని జ్ఞాపం చేసుకుని ఆరాధించడానికి. నేను వాక్యం అంటున్నాడు, నేను మీ దహన బలులను మీ యొక్క మరి ఏమన్నాడు, నేను అంగీకరిస్తాను, మీ దహన బలులను నాకు వాటిని నేను అంగీకరిస్తాను. కానీ ప్రభు స్తోత్రాలు, మన ఆరాధన, మన ప్రార్థన దేవుడు అంగీకరించిన కొరకై ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుమాదిరే కాదు, 3వ వచనంలో ఉంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ఇంట్లో మనల్ని ఆనందింపజేసి, దేవుని ఇంటిలో ఆరాధించేవారిగా, ప్రార్థన చేసేవారిగా చేసి, ఈ 4 అంతనములో నీవు నేను ఉండుట ద్వారా కాబట్టి అనేకులను ఆకర్షించి సమస్తమైన వారిని తీసుకొని వచ్చి దేవుని ఇంటిలో చేర్చడం కొరకై ఆయన ప్రణాళికలో భాగముగానే ప్రభు మనల్ని రక్షించినాడు. ఈ తలం హృదయంలో ఉంచుకున్న వారమై మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఎందుకు ఆధిక్యత ఆయన ఇంటిలోనికి. కానీ ఆయన ఇంటిలో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇంటిలోకి వచ్చినాం, మనల్ని దేవుడు మనతో ఎట్లా ట్రీట్ చేస్తా అనేది అది వేరే అంశం.
ఇప్పుడు ఆయన కుమారుడిగా కుమార్తెగా ఆయన మన విషయం వ్యవహరించవచ్చు. లేదా ఇంకా మనం ప్రభుని ఎక్కువ ఇష్టలుగా ఉంటే ఆయన ఇంట్లో మనం వచ్చిన తర్వాత మనం ఒక స్నేహితునిగా వ్యవహరించవచ్చు. లేదా ఇంకా దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు ఆయన ఇంట్లో మనతో ఎట్లా వ్యవహరిస్తాడు, ఒక గెస్ట్ని చూస్తాడంట. అది మనకు అవసరం లేదు. కానీ మెట్టుకు ప్రభు నిన్ను నన్ను జ్ఞాపం చేసుకుని ఆయన రక్తమును బట్టి ఆ బలియాగము ద్వారా అన్ని జనులైన మనలను ఇంత శ్రేష్టమైన ఆధిక్యతలోనికి ప్రభు తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ తలం హృదయంలో ఉంచుకున్న వారే మనం ప్రభుని ఆరాధిస్తాం. వచ్చిన పాట పాడుకుంటాం.